పోలీసులకు కమిట్మెంట్ ఉంటే మాత్రం వీడిని కాల్చి చంపాలి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక క్రైమ్ ఇన్సిడెంట్. నిరుపేద బాలికలే అతని టార్గెట్. చదువుకుని పేదరికాన్ని జయిద్దాం అనుకున్న వాళ్ళ ఆశలే అతని ఆయుధం. పెద్దరికం పేరుతో పేదింటి విద్యార్థుల కుటుంబాలకు దగ్గరవుతాడు. వాళ్ళ ఇంట్లోని ఆడబిడ్డలను చదివిస్తానని నమ్మబలుగుతాడు. తీరా చదువుకుని ప్రయోజకులు అవుతారని పంపితే ఆ పసిమొగ్గల మీద పశువాంచి తీర్చుకుంటాడు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పేడు నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన గిరిజన బాలిక మృత్యువాత పట్టడంతో ఆ మృగాడి నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన 55 ఏళ్ల కామాంధుడు కలవల వెంకటేశ్వరరావు బాగోతాలను శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద బుధవారం మీడియాకు వెల్లడించారు. పాలిటెక్నిక్ చదివి సివిల్ కాంట్రాక్టర్ ఎదిగి డబ్బులు సంపాదించినటువంటి కలవల వెంకటేశ్వరరావు పనుల నిమిత్తం తన వద్దకు వచ్చే మహిళలతో సాన్నిధ్యం పెంచుకునేవాడు. వెంకటేశ్వరరావుకు సొంత జిల్లా విజయనగరం ఎస్కోట్లోనే కాకుండా విశాఖపట్నం పెందుర్తి పిఎస్ పరిధి సుజాత నగర్లో, శ్రీకాకుళం జిల్లా హీరమండలం తదితర ప్రాంతాల్లో సొంత ఇళ్ళు ఉన్నాయి. అతనికి భార్యతో పాటు 2 సంతానం. అతడు పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో ఏడాదిన్నర పాటు నమ్మకంగా ఇంట్లో మనిషిలా మెలిగాడు. వారి పేదరికాన్ని అదనంగా చేసుకుని విజయనగరం జిల్లా ఎస్కోట్లోని కళాశాలలో చదివిస్తానని, మంచి చెడ్డలు చూసుకుంటానని, ట్యూషన్లు చెప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ధూమపానం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు చేయడమే కాకుండా రహస్యంగా బాలికకు సంబంధించిన వ్యక్తిగత దృశ్యాలను మొబైల్లో రికార్డు చేసి ఆపై వాటిని బహిర్గతం చేస్తానని బెదిరించి లోపరుచుకున్నాడు. ఇలా పలుమార్లు బాలిక మీద అఘాయిత్యం జరిపేవాడు. గత నెల 22 నా బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఇంగ్లీష్ పరీక్ష నిమిత్తం ట్యూషన్ చెప్పిస్తానని, అమ్మాయిని ఎస్కోట్ తీసుకెళ్తానని చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. శ్రీకూర్మంలోని బాలికల వసతి గృహంలో ఉన్న బాలికను ఆమె తండ్రి అదే రోజు వెంకటేశ్వరరావుకి అప్పగించాడు. కారులో తీసుకెళ్లి వెంకటేశ్వర నిర్మానుష్య ప్రదేశంలో ఆపి బాలిక మీద అఘాయిత్యం జరిపాడు. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం చేరి నూతన వస్త్రాలు కొన్నాడు. ఆ తర్వాత సుజాత నగర్లోని అపార్ట్మెంట్లో తన ఫ్లాట్కి తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యం జరిపాడు. ఈ క్రమంలో 24వ తేదీని బాలిక వెంకటేశ్వరం పెళ్లి చేసుకోమని కొంత డబ్బులు ఇమ్మని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో వెంకటేశ్వర బాలిక నోరు ముక్కు గాలి ఆడకుండా నొక్కి చంపేశాడు. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి కడుపు నొప్పితో ఆరోగ్యం దెబ్బతిందని వాళ్ళ సోదరుని గ్రామానికి రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్తే కారులో బాలిక స్పృహ తప్పడంతో తల్లిదండ్రులు చూసి బతికే ఉందని ఆశతో శ్రీకాకుళం రాఘోలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ మృతి చెందిందని, పెదవులు, ఇతర భాగాల మీద రక్తపు గాయాలున్నాయి డాక్టర్లు చెప్పడంతో వెంకటేశ్వరరావు మీద అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద, కొత్తూరు సిఐ చింతాడ ప్రసాద్, రూరల్ సిఐ పైడపు నాయుడు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బహిర్గతమై ఈ బాలిక మాదిరిగానే మరికొందరు పేద బాలికలు మాయమాటలతో లోబర్చుకుని కామవాంఛలు తీర్చుకున్నట్టు దర్యాప్తులు వెళ్ళలేదు. సుజాత నగర్ అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే బాలిక మృతదేహాన్ని భుజం మీద వేసుకుని కారు వెనక సీట్లో పెట్టి తీసుకొచ్చిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయని డీఎస్పీ వివేకానంద్ చెప్పారు. నిందితుల మీద ఫోక్సో కేసు, రేపు, హత్య నేరాల కింద కేసు నమోదు చేశామని, బుధవారం పాతపట్నం నియోజకవర్గంలో అరెస్ట్ చేశామని, శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచేందుకు తీసుకెళ్లామని వెల్లడించారు. వాస్తవంగా ఇట్లాంటి కాల్చి చంపాలి.